హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ బ్లాగ్. ఈరోజు డే 2 రాత్రి 8కి 2:30 అయింది అనుకుంటా పడుకునేటప్పటికి. కబుర్లు చెప్పుకొని నలుగురు. అషి పొద్దున్నే లేచింది బట్ మళ్ళీ పడుకుంది అండ్ ఇప్పుడు టైం అయితే 7 అవుతుంది. అని గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ. ఇల్లరా ఇప్పుడు నువ్వేం తాగుతావు చెప్పు అందరికీ. మోనా అంటే ఎవరని అడుగుతున్నారు. ఇలా తీసుకురా మరి ఇలా తీసుకురా. సో వీళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ కిచెన్లో విండో ఉంటుంది అన్నమాట, మొత్తం కనిపిస్తూ ఉంటుంది. సో లేచి విండో దగ్గర కూర్చున్నా. మేడం బిజీగా ఉంది, అందరికీ చియా సీడ్ వాటర్. పొద్దున్నే అందరినీ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఇలా చేస్తుందన్నమాట. కొంచెం హనీయా మేపులా, హనీ లెమన్ చియా సీడ్స్ అండ్ కొంచెం ఐస్ వాటర్, కొంచెం వామ్ వాటర్లో. పొద్దున్నే కాఫీ తాగి నేను ఈరోజు వీళ్ళ ఇంటికి వచ్చినందుకు తాగేసిన తర్వాత ఒక 15 minutes హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చి మంచి కాఫీ కూడా ఇస్తారు. ఓకే, చిన్న ఆవిడ కూడా తాగుతుంది, ఆవిడ కూడా ఫిట్నెస్సే. థ్యాంక్ యూ, జాగ్రత్త. అలా ఏం చెప్పాలో కూడా అలా. థ్యాంక్ యూ అశ్వియో ఎవరో ఉండేవాళ్ళు అలాగా. బాగుంది. యాష్ కాఫీ ఫ్రెండ్స్ అనుకుని వాటర్ ఫ్రెండ్స్ అయ్యాం. కానీ వచ్చాక ఇచ్చింది, నిన్న ఇచ్చింది ఐస్డ్ కాఫీ. ఇప్పుడు హాట్ కాఫీ ఇస్తుంది కాసేపు. హాట్ కాఫీ ఇప్పుడు యాక్చువల్లీ క్లైమేట్ చాలా బాగుంది. ఈరోజు వాక్కి వెళ్దాం అనుకున్నాం పొద్దున్నే, కానీ నేను వేసిన అఫ్కోర్స్ నా అలారం యాజ్ ఇట్ ఈస్ మోగింది. ఓకేనా, అలారం ఆఫ్ చేయలేదు. 5:30కి మోగింది. అయితే రోజు వాకింగ్కి వెళ్తుంది 5:30కి లేచి చూడు మీరు చూస్తే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని సన్ స్క్రీన్ కూడా రాసేసుకున్నా అలవాట్లో. వాష్రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయా. అవునా, ఫ్రెష్ ఫస్ట్ సౌండ్స్ వస్తే నువ్వు కదా అనుకున్నాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నీ ఫేస్ నీ ఫేస్ చూడు, నా ఫేస్ కింద నేను ఒక్కరోజు దానికి చూడు. నీ ఫేస్ కింద నువ్వు రోజు లేస్తావు కదా మార్నింగ్ 5:30కి ఎవ్రీడే లేస్తుంది. తన ఛానల్లో చూడండి మీరు, ఈ డైట్ రిలేటెడ్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. నీతో మీ మౌనిక అని ఉంటుంది అనమాట. ఎంత డెడికేటెడ్గా చేస్తుందంటే అసలు రోజు పొద్దున్నే మెసేజ్ వస్తాయి, టింగ్ గుడ్ మార్నింగ్ అని. నేను మాట్లాడు, నీ సెల్లో నువ్వే మాట్లాడు. పర్లేదు, ఏం కాదు. నీది కదా అది కదా హన్వి, నా సెల్లో అందుకా ఏంటి గోయా తల్లి, మనం అందరం మాట్లాడచ్చు. పెద్ద మనిషి అక్కడ కూర్చొని ఆర్డర్లు వేస్తుంది. అలా సైలెంట్గా ఉండాలా? అన్వి నాకు ఆకలేస్తుంది అన్వి, ఏం పెడతావు? ఆకేసిందంట. 2 minutes. 2 minutes. వాళ్ళ నాన్నగారిని అడుగుతుంది వెళ్ళి, ఆంటీకి ఆకలేస్తుందని అడుగుతుంది. ఎవరైనా అమ్మ దగ్గరికి పరిగెడతారు, నాన్న దగ్గరికి పరిగెడతారు. ఏమన్నారు నాన్న? నాకు ఆకలేస్తుంది. ఆకేసిందంట. వద్దు ఇల్లరా ప్లీజ్ అన్వి, ఐ లవ్ యూ. అన్విక ప్లీజ్ అన్వి, ఒక్కసారి ఐ లవ్ యూ అన్విక. 9. అమ్మ ఏడుస్తుంది.
చెప్పవా ఐ లవ్ యూ? I love you. Hug. Hug. ఓకే. అమ్మోయ్. హన్విక 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 చెప్పు అను. హన్విక 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 ఐ లవ్ యూ హన్విక. ఏమంటది నువ్వు కళ్ళు మూసుకొని 3 తర్వాత 5 తర్వాత ఏంటి ఉందండి దగ్గరే. థ్యాంక్ యూ చెప్పలేదు. ఇప్పుడు అమ్మా 3 4 5 అమ్మ కమింగ్. హ్యాపీ లవ్ యూ. మళ్ళీ సో బ్రేక్ఫాస్ట్ పిల్లలు కూడా లేచారు. బ్రేక్ఫాస్ట్ హడావిడి నడుస్తుంది అనమాట. తనేమో పూరి పిన్ కలుపుతుంది, నేనేమో చోలే కర్రీకి కట్ చేస్తున్నా, ఆనియన్స్ కట్ చేస్తాను. మా ప్లాన్ ఏంటంటే ఈరోజు బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. అది ఈవిడి 9:30 10 కల్లా వెళ్ళిపోయింది. అవ్వదు ఫ్రెండ్స్. చూడు స్పీల్ ప్లేట్స్ అమ్మ, బయటికి కాదండి. స్పీల్ ప్లేట్స్ అవును. సో బ్రేక్ఫాస్ట్ చేసి ఎలా వెళ్తుందో ఇది చూద్దాం. వెకేషన్ అయినా స్పీల్ ప్లేట్సే, ఏదైనా ఏదైనా స్పీల్ ప్లేట్సే. ఇంకా స్టాండర్డ్ అది వాళ్ళకి అంతకనే ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు అసలు బోర్ కొట్టచ్చు చూడు. అందులో వదిలే ఎంతసేపు అయినా మనం పిలవకపోతే అసలు అమ్మో. వాళ్ళకి ఈ మధ్య మా ఇంటి దగ్గర కొత్త ఫ్రెండ్స్ వచ్చాక బాగా అలవాటు అయిపోయింది. నేను నా అమ్మాయిలు కిందగాడి నుంచి రావడం, మా పక్కింటి అమ్మాయి వచ్చేసింది. అలాగా వచ్చేస్తే ఇడు ఆత్రంగా వెళ్ళిపోతున్నాడు. నాన్న ఇప్పుడు నువ్వు స్నానం చేయాలి, మనం మళ్ళీ ఊరు వెళ్ళాలి ఇప్పుడు అంటే వెళ్ళి నిన్న వీళ్ళబ్బాయి కార్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాము అని చెప్పి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు, వెనకాల నుంచి మోనికా. అసలు నిన్న పొద్దున్న నుంచి అదే కిండర్ గార్డెన్ నుంచి పిక్ చేసుకొచ్చినప్పుడు కూడా అదే సాంగ్. అమ్మ మనం వెళ్తున్నామా మోనికా అంటే వాళ్ళని ఇద్దరు మోనికా అని ఇలా మోనికా. ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ అనుకుంటా వీడియో కాల్స్ మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు కూడా మాట్లాడేవారు అనమాట. దక్షిత్ అప్పుడు అడిగేవాడు. అండ్ తన వీడియోస్ నేను టీవీలో చూస్తున్నప్పుడు బ్లాగ్స్ అవి కూడా తను అడుగుతాడనమాట. మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే నేను చెప్తాను మా ఫ్రెండ్ నాన్న అని చెప్పినప్పుడు పేర్లు అడుగుతాడు. అలా ఒకసారి చెప్పి గుర్తుపెట్టుకుంటాడు. సో అలా గుర్తుపెట్టుకొని అడిగాడు అనమాట, ఎప్పుడు వెళ్తున్నాం ఆంటీ వాళ్ళ హౌస్కి. చాలా లాంగ్ రావా మరి, ఇంత లాంగ్ అయితే దక్షిత్ అడుగుతానే ఉన్నాడు. ఎంతసేపు అమ్మా, ఇంకెంతసేపు అమ్మా. అసలు ఇప్పుడు వరకు చాలా డల్గా, అంటే అషి లేచింది, అందరు డల్గా ఉన్నారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. పిల్లలు ఏం చేస్తున్నారు, కూర్చొని బ్లాగ్స్ కడుతున్నారు, బిల్డింగ్ బ్లాగ్స్. అన్నీ ఏం చేస్తున్నావు? పూరి అయిపోయిందా? పిండి కలిపేసావా? అషమ్మ బిల్డింగ్స్ కడుతున్నావా? సూపర్. నేను పొద్దున్న 7, ఆవిడ పొద్దున్న 5:30కి లేచిందండి. యాజ్ యూజువల్. ఈ ఫస్ట్ హార్ట్ ఎవరికి? బుజ్జి వాళ్ళిద్దరిని దింపండి. ఆడుకోవద్దు, మీరు తింటేనే ఫాస్ట్ గా స్నానాలు చేసి అప్పుడు వెళ్ళొచ్చు. ఓకే అశ్వి తినరా? దక్షిత్ తినాలి. కాదు సూపర్ బాగుంది.
మీ వంటకి ఏం చేస్తున్నారు ఈరోజు కిచెన్లో? గుత్తొంకాయ గుత్తొంకాయ రెడీ చేశారు. ఏది మసాలా రెడీ? ఏంటది? వెల్లుల్లి, పల్లీలు, కొబ్బరికాయ. ఇది ఎక్స్క్లూజివ్ గా మా ఛానల్లో మాత్రమే. బార్బిక్యూ కుకింగ్ ఈరోజు గుత్తొంకాయ కూర. నాకెప్పుడు చేసి పెట్టలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఇది అవ్వలేదా? వేడిగా ఉందిగా, చల్లగా హెల్ఫెన్ వేసుకుంటున్నారు. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఇది సీక్రెట్ రెసిపీ, నువ్వు అలా వీడియోలో పెట్టేస్తే అలాగే మరి. అంతేనా? అందుకే అక్కడక్కడ కనిపించినట్టు చూపించినట్టు. మీరు పొడి మసాలా పెట్టుకుంటారా గుత్తొంకాయలో? మేము ఉల్లిపాయ ముద్ద, అదేలే గుత్తొంకాయ ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు. అలా చేసి ఏంటి ఎవరిది? మూకిడి కోసం తీసుకులేండి వంకాయ కూర. కాఫీ షాట్. ఇది కలరే అంత కాఫీ కలర్. అను తెచ్చింది ఫ్రెండ్స్. అను తేలేదు, గిఫ్ట్ అను తెచ్చింది. అను తెచ్చింది, నేను మెచ్చాను, నేను పుచ్చుకున్నాను. అది షేరింగ్ ఈజ్ కేరింగ్. సో మేమైతే ఫైనల్లీ బ్యాగ్ ఇవ్వకపోతే నెక్స్ట్ బ్లాక్ చేసేద్దాం అనుకున్నాను. నెంబర్ ఎందుకులే అని రిస్క్ తీసుకోవడం ఎందుకు, చిన్న అమౌంట్కి అంత భారీ రిస్క్ ఎందుకులే అని మేమైతే స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర. ఫైనల్లీ 9:30 అన్నావా? ఐ నో గర్ల్స్ ట్రిప్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. 11:30, 12:30 3 hours. కానీ ఆరామ్సే లేవడం, పొద్దున్నే లేచాం కానీ స్లోగా ఆరామ్సే. అండ్ క్లైమేట్ నిన్న చాలా హాట్గా ఉంది. గుడ్ థింగ్ ఏంటి అంటే మనం పూరి చేయటం గుడ్ థింగ్. నిజమే. యాక్చువల్లీ అంటే పూరి కదా, వాడు మొన్న నువ్వు వీడియో కాల్లో చూపించావా, పూరి చేసుకుంటుంది అనమాట. వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఆడొచ్చి చూసి పక్కన నువ్వు ఫోన్ పెట్టేశాక, అమ్మ మౌని ఆంటీ పూరి కావాలమ్మా నాకు, వాడికి పూరి ఇష్టం అనమాట. లక్కీగా నువ్వు అదే చేసావు ఈరోజు. పూరి తినటం వల్ల ఏంటంటే అంత తొందరగా ఆకలేదు. సో మేము కూడా రిలాక్స్డ్ గా ఉండొచ్చు. కాకపోతే వన్ బ్యాడ్ థింగ్ ఏంటంటే నాకు స్టెప్స్ దిగాక అనిపించింది వాటర్ బాటిల్స్ క్యారీ చేయాల్సింది. ఇట్స్ ఓకే, వీకెండ్ అని ఇప్పుడు ఎలానో షాపింగ్కే కదా. వీళ్ళకి అన్ని వాకబుల్ అనమాట. ఇప్పుడు మ్యాన్హేమ్లో కొంచెం మనం టూర్ చేస్తాం. ఇక్కడ చూస్తే ట్రామ్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇదే. వాటర్ చెప్పా కదా, చూపిస్తా మీకు. సో అన్నీ వాకబుల్ అనమాట. సో వాక్ చేసుకుంటూ ఈరోజు అన్నీ తిరుగుదామని చెప్పి పిల్లల్ని వాళ్ళు చూసుకుంటున్నారు. వంట కూడా వాళ్ళ హస్బెండ్ చేసేస్తున్నారు. సో మేము కొంచెం రిలాక్స్గా రెడీ అయ్యి బయటకు వచ్చాం. వాళ్ళందరం మీకు ఇంటి ఎదురుగానే ఇవన్నీ. 9:30 నైటా? 9:30కి ఆఫ్ చేసేస్తాడు. ఇంకా సాయంత్రం ఫ్లోట్ ఎక్కువ పెంచుతాడు. మీకు ఇంటి ఎదురుగానే. సో బోల్స్ అండ్ వాళ్ళ లిడిల్ కూడా ఇంటి పక్కనే. ట్రాములు కూడా అన్నీ ఇక్కడే. మంచి సిటీ సెంటర్లో ఉంటున్నారు అనమాట వీళ్ళు. భలే ఉన్నాయి నిజంగా. ఈరోజు నాకు అలాగే అనిపించింది, పొద్దున చల్లగా లేస్తుండే మన కోసమే. అలాగే ఉంది. అనమాట అక్కడ బోర్డు చూడు. నైట్ తీసుకొస్తాను ఈరోజు నైట్ లైట్స్ వేస్తాడు మొత్తం. సో యా మా ఏరియా అంతా
ఏది B1 ఓకే. ఇదేనా మీకు సిటీ సెంటర్? ఇదే సిటీ సెంటర్. అన్ని ఇక్కడ నుంచి షాప్స్ స్టార్ట్. ఓకే. టెడ్డీ వచ్చింది. ఇంకా అట్లా నువ్వు ఇలా చూసుకుంటే నీకు అలా కనిపిస్తూ ఉంటాయి. అవును. ఊళ్ళకి ఆపోజిట్ లో పిక్ ఉంటుంది. చేసింది ఇక్కడేనా? ఆ రెండిట్ల మధ్యలో డిఎం ఉంటది. ఓకే. ఈ పక్కన ఆల్డీ పక్కనే రోజ్ మ్యాన్ ఉంటది. ఓ అన్ని పక్క పక్కనే ఉంటాయి. కొంచెం ఇంకొంచెం నడిచి ఒప్పుకుంటే C&A H&M ఇంక ఈ లైన్ మొత్తం టెడీకి వచ్చాం అనమాట. కప్స్ కలెక్షన్ బాగుంది. అండ్ టెడీకి వచ్చాం అనమాట ఫస్ట్. సో ఇక్కడ కప్స్ కలెక్షన్ బాగుంది. అండ్ ఇవి చూడండి, ఈ సైజులో చాలా తక్కువ అనమాట. ఈ సైజులో కప్స్ అవి మనకైనా బాగుంటాయి, పిల్లలకి వాటర్ కానీ పాలు తాగుతారు మా పిల్లలు ఇద్దరు, వాళ్ళకి చాలా బాగుంటాయి అనిపించింది. దీనిపైన ఎలిఫెంట్, జిరాఫ్ ఇవన్నీ వైట్ ఉంట ఎల్లో కలర్లో ఉందన్నమాట. బాగున్నాయి. తెచ్చావా? అండ్ ఇంకొకటి ఈ కప్స్, ఇవి కూడా మా కాఫీకి పర్ఫెక్ట్ సైజ్ ఉన్నాయన్నమాట. చిన్నగా కలర్స్ ఉన్నాయి ఇందులో, మీకు చూపిస్తాను. పేస్టల్ షేడ్స్. అరే చూసావా, మన ఈ గ్లాస్ ఉంటుంది కదా, గాజు టీ గ్లాస్ బాగుంది. కానీ అందులో వేరే కలర్ ఉందిరా. ఈ కలర్ ఉంది, వైట్ కూడా బ్లూ ఒకటిను, వెనకాల వైట్ కూడా ఉంది, క్రీమ్ కలర్. వైట్ వద్దులే, ఎల్లో ఒకటి, బ్లూ ఒకటి తీసుకుని వద్దులే మళ్ళీ కొట్టుకో. 3 కలర్స్లో 6 కప్స్, అవి పిల్లలిద్దరికి 2 కప్స్ బాగున్నాయి. అక్కడ చూడు హార్ట్ ఉంది చూడు, మౌని లోపల హార్టీ భలే ఉంది. నా దగ్గర ఉంది సేమ్ కప్పా? యాక్చువల్గా బాగుంది. బ్లాక్ కాఫీకి నువ్వు తాగుతావులే బ్లాక్ కాఫీ. నా దగ్గర ఉంది సేమ్ కప్. అండ్ ఇప్పుడు నేను చెప్పే విషయం మీలో ఎంతమంది రిలేట్ అవుతారు నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఇఫ్ యూ లైక్ ఇట్. మనకి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది కదా, ఒక చిన్నదో పెద్దదో. నాకైతే చాలా లిమిటెడ్గా ఉంటారు, ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు. అంటే వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాను అనమాట. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఏ ఇద్దరు సేమ్గా ఉన్నట్టు ఉండదు. సో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కటి నేర్చుకున్నట్టు ఉంటుంది. సో నేనైతే అలా ఇంటేక్ కూడా తీసుకుంటాను. కొంతమందికి అది ఓపెన్గా చెప్తాను, కొంతమంది రిజర్వ్డ్గా ఉంటారు కాబట్టి కొన్ని ఓపెన్గా షేర్ చేయను. సో అలా తినలో నాకు ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, డైరెక్ట్గా మాట్లాడే తత్వం నచ్చుతుంది. నేను అలానే ఉంటాను కాబట్టి నేను అలా ఇష్టపడతాను అనమాట. సో అది నాకు బాగా నచ్చింది తనలో అయితే. సో పిల్లలిద్దరికి షాపింగ్ చేస్తుంటే ఈ సేమ్ డ్రెస్సులు కనిపించాయి విత్ షార్ట్ చూపి షార్ట్ అండ్ టీషర్ట్ అనమాట. బాగున్నాయి చాలా స్మూత్గా. సో ఇద్దరు ఇంచుమించుగా 6 months డిఫరెన్స్ అంతే. ఇద్దరికి వేసి ఫొటోస్ తీద్దామని అనుకుంటున్నాం. సో అందుకే తీసుకుంటున్నాం. ఇంకా కొన్ని షాపింగ్ చేసాం, ఇంటికి వెళ్ళాక చూపిస్తాం. మోస్ట్లీ ఓపిక అయిపోయింది, నిద్ర లేక కాళ్ళు అడుగులు పడట్లే. టైం ఎంత చెప్పు అని 2:15 అయింది. ఊరుకొని 12కి బయలుదేరాను, 2:15 2 hours పైన. ఈ షాపింగ్ అయ్యేటప్పుడు 2.5 hours అవుద్ది. నిద్ర లేకపోవడం వల్ల లిటరల్లీ చాలా టైర్డ్గా అనిపిస్తుంది. మోస్ట్లీ వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాం, చూద్దాం. ఇక్కడైతే బాగానే షాపింగ్ చేసాం. మేము ఆల్మోస్ట్ ఒక 5 shops వరకు తిరిగామండి, ఒక 2.5 hours అలాగా. అండ్ ఎక్కడికి వెళ్ళినా మరి మదర్హుడ్కున్న ఇదో ఏమో నాకు తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా పిల్లల సెక్షన్లోకి వెళ్ళడం, దూరడం, వాళ్ళవి చూడడం, తీసుకోవడం. అండ్ లేదా ఇప్పుడు ఇంట్లోకి అనమాట. సో ఇంట్లోకి ట్రేస్ అవి నచ్చితే అవి కొన్ని తీసుకున్నాను. సో అన్నీ ఇందులో చూపించలేదు, నేను నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది డీటెయిల్గా. ఇంకా తీసుకొని ఇంకా ఓపిక లేదు, పడిపోయేలా ఉన్నామంటే ఇంకా ట్రామ్ ఎక్కేసాం అనమాట ఇద్దరం కలిసి. ట్రామ్ ఎక్కాం, ఛానల్ వచ్చి మా పక్క నుంచి వెళ్తుంది. 1 stop అనమాట. ఇంక ఇది మిస్ అయితే మళ్ళీ వెయిట్ చేయాలి, దానికి కూడా ఓపిక లేదు. లిటరల్లీ ఇంటికి వెళ్ళి పడుకోవాలంటే ఇప్పుడే ఫోన్ చేసి మేము వచ్చేద్దాం, మాకు కూడా కొంచెం రైస్ పెట్టండి. ఫోన్ చేసి అబ్బే ఇప్పుడు ఫోన్ చేసి కొంచెం పెట్టారా రైస్ వచ్చేస్తున్నాం. వీళ్ళ హస్బెండ్ గుత్తాకి ఒకటి చేస్తున్నారు. ఈస్ గోయింగ్ ఆన్. ఆయిల్లో కొంచెం జీరా, ఆనియన్, చిల్లీ అండ్ ఇది బాయిల్డ్ మ్యాష్డ్ పొటాటో. చిక్ పీస్ బాయిల్డ్ అండ్ ఇలా గ్రైండ్ చేసుకుంది. మనం జనరల్గా వైట్ బటానీ కానీ అలా యూజ్ చేసుకుంటాం కదా, సో హెల్దీ వే అనమాట.
ఇది మరీ మెత్తగా అవ్వక్కర్లేదు, కచ్చా పిచ్చగా అయితే సరిపోయింది. ఉండమ్మా. సో చిప్పీస్ యాడ్ చేసావు ఇప్పుడు. చిప్పీస్ యాడ్ చేసింది ఆనియన్స్ ఫ్రై అయ్యాక. తర్వాత సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం హోల్ గరం మసాలా కదా, చాలా కొంచెం. ఒక్కొక్కరు వంట స్టైల్ ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఎక్కువ మసాలా అది ఇది బాగా పడితే అప్పుడు కూర టేస్టీగా ఉంటుంది. ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో. నాకు ముంబైలో ఉన్నట్టుంది ఆల్రెడీ. నిన్నటి నుంచి ఆ విండోలో అది చూసి అదే ఫీలింగ్ ఉంది. ఆ బిల్డింగ్, ఎదురున్న బిల్డింగ్. అదేంటది? చాట్ మసాలా. చాట్ మసాలా తగినంత. మీ దగ్గర ఉన్న ప్యాకెట్ ఉంటే ప్యాకెట్ వేసుకోమంటారా? తీసుకోవచ్చు. తర్వాత దీన్ని తీసుకెళ్ళి భయ్యా थोड़ा प्याज डालो అన్నట్టు భయ్యా బాత్రూమ్ డోర్ ఓపెన్ డాలో అన్నట్టు. అదేంటది? జీలకర్ర పొడి. ఏమేమి ఉంటే అవన్నీ వేసేసుకోవడమే పెట్టి. ఇప్పుడు యాడ్ కరో పొటాటో. పొటాటో కావలసిన రెండు కాంబినేషన్ ఏంటంటే డైటీషియన్ చెప్తుంది ఇప్పుడు. కాదు, డైట్ అని ఏం కాదులే, కూర కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ టేస్టీగా అనిపిస్తుంది. ఓన్లీ పొటాటో, దానికి ఉప్పు కారం అది అంత ఓన్లీ పొటాటోస్ అంటే తెలుస్తుంది, ఈజీగా అనిపించదు. ఇంకొకటి ఏంటంటే 4 పూరీలు తినేసరికి హెవీ అనిపిస్తుంది. బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది. ఇందులో ఏమి యాడ్ చేయము, ఇంకా ఇంకేం వాటర్ లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మరీ థిక్గా ఉంది, బాగా లూజ్ ఉండద్దు, బాగా టైట్ ఉండద్దు. చెప్పమ్మా. అర్షి కొరికేసిందా? మరి మనం కాఫీ తాగేసరికి 5 to 6 ఉంటాయి. అమ్మా వేసా ఇందులో మౌని. మౌని ఒక నిమిషం మర్చిపోయి. చిన్న ముక్క అల్లం, కొత్తిమీర, పుదీనా, ఆ 3 వేసావా? నువ్వు వాష్ చేసి నేను జిప్ లాక్ లో పెట్టి ఎండబెట్టి దీని పెద్ద ప్రాసెస్. టేస్టీ తగ్గట్టు, అదే కారానికి ఎవరి స్పైస్ లెవెల్ అవుతుంది. ఇంకా ఇంకేమి వేయాలని ఆలోచన. చింతపండు, చింతపండు, ఆమ్చూరు. లేదంటే అంతే. ఇందులో వాటర్ వేసి గ్రైండ్ చేసేయడమేనా? కొన్ని సాల్ట్, ఇంకేం యాడ్ చేయాలి? అంతే. వాటర్ వేసి మిక్సీ పట్టేశాక సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవడమే. అండ్ పూరీలు అయితే మనకి ఇండియన్ స్టోర్లో దొరుకుతాయి కదా, ఆ పూరీ తీసుకున్నాము. యాక్చువల్గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ కదా. అండ్ ఇండియాలో కూడా ఈవెన్ పానీపూరి బల్ల దగ్గర ఈ పూరి అమ్మేస్తున్నారు కదా, ఇంక మేము కూడా వాటితోనే తినేస్తున్నాం అనమాట. ఇదైతే ఈజీగా ఉంటాయి, చక్కగా మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. ఇన్స్టెంట్గా కావాలన్నప్పుడు కూడా చేసుకోవచ్చు కదా, ఈజీగా అనిపిస్తాయి. ఇంకా అవి తీసి ఆయిల్లో ఫ్రై చేసేయడమే అనమాట. విన్నారు కదండి రెసిపీ. ఇది తన స్టైల్ ఆఫ్ పానీపూరి మేకింగ్ అనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను యాక్చువల్గా వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నప్పుడు ఏం తింటావు, ఏం తినాలనిపిస్తుంది అని అడిగినప్పుడు పానీపూరి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. ఇంకేముంది చేసేసుకుందాం అంటే, సరే సాటర్డే డిన్నర్ కింద చేసుకుందాం అని అనుకున్నాము. అంతే. ఆ రోజు అసలు లిటరల్లీ ఓపిక లేదు. మేము ఒక 1 hour అలా పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం. నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇంకా తను పిల్లల్ని మొత్తం బాయ్స్ మేము కూడా పడుకున్నాం అనమాట. ఎవరికి రాత్రి నిద్ర లేదు. తను ఒక్కతే పిల్లల్ని మేనేజ్ చేసింది పాపం. వాళ్ళు ఏం అడిగితే అవి, ఆడుకుంటే అది అంతా మేనేజ్ చేస్తూ ఆ తర్వాత కూడా యాక్టివ్గా పానీపూరి ఇవన్నీ చేసి పెట్టింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను నా లైఫ్లో నాకు ఎవరైనా ఒక చిన్నది ఏది చేసినా సరే నేను అస్సలు మర్చిపోను. అది ఎంత చిన్నదైనా చాలా గ్రేట్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతానంటే, మన కోసం వాళ్ళు 5 minutes కాదు అంత ప్రేమతో అలా వండి చేసి పెట్టి, లేదా మన కోసం ఏం చేసినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా.
సో ఆ రోజు పానీపూరి తిన్నప్పుడు అదే అనిపించింది అనమాట. లైక్ ఒక సిస్టర్ లాగా అడగంగానే చేసి పెట్టి, సో చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తున్నాను అనమాట. ఎలా ఉందో తిని చెప్పు అంటే మా హస్బెండ్కి కూడా పెడుతున్నాను. ఇట్స్ బీన్ సో లాంగ్, నేను 1.5 year 2 years అయి ఉంటుందేమో పానీపూరి. లాస్ట్ పానీపూరి ఐ గెస్ నేను ఇండియాలో తిన్నట్టున్నాను ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు. 1.5 year పైన అయింది, మళ్ళీ ఇప్పుడే అనుకుంటా తినడం. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఐ షుడ్ థ్యాంక్ మై మ్యాన్ అండి. నిజంగానే మా హస్బెండ్. నిన్న వీడియోలో నాకు చెప్పడానికి స్కోప్ లేదు, అందుకే చెప్పలేదు. బేసిక్గా మేమిద్దరం ఫ్రెండ్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం, కానీ తను తెలియదు అనమాట. మేమిద్దరం ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి మాట్లాడుకుంటాము. వాళ్ళ హస్బెండ్కి కానీ మా హస్బెండ్కి కానీ తెలియదు ఒకరికొకళ్ళు. సో జస్ట్ ఫ్యూ డేస్ ముందు 1 or 2 వీడియో కాల్స్, మరి వాళ్ళకి కొత్తగా ఉండద్దని మాట్లాడామంతే. అండ్ అంత బిజీ పనుల్లో కూడా యాక్చువల్గా అయితే తనకి పని పోయినట్టే, తను లీవ్ పెట్టుకుని మరీ చేశారు. ఫ్రైడే హాఫ్ డే పోయినట్టు, మళ్ళీ సాటర్డే సండే కూడా వర్క్కి పోయినట్టే. బట్ నేను అడిగినందుకు హీ సెడ్ ఎస్ ఇమీడియట్లీ. అది ఏ విషయంలో అయినా అంతే. నేను ఎవరిని కలవాలన్నా, ఎక్కడికైనా తీసుకెళ్ళు అని అన్నా, నేను వస్తా అని చెప్పినా, నేను తను అడగకుండా నేను ఓకే చెప్పేయగలను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. తను అగ్రీ చేస్తారు, లేదా తను నాతో వస్తారు, సపోర్ట్ చేస్తారని. ఈ విషయంలో కూడా అంతే. జస్ట్ మీటప్ అవడమే కాదు, అక్కడ స్టేకి కూడా ప్లాన్ చేసాం. ఒక 2 nights ఎవరు తెలియని ప్లేస్లో వెళ్ళి ఉండాలి. అది అమ్మాయిలు అడ్జస్ట్ అయిపోతారు, అబ్బాయిలు అంత తొందరగా అడ్జస్ట్ అవ్వరు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. బట్ థ్యాంక్ గాడ్ అండి, నిజంగానే. లైక్ ప్రతి చిన్న విషయానికి కూడా ఐ ఫీల్ బ్లెస్డ్ అనమాట. మీరందరూ చెప్పేది కూడా టచ్ వుడ్ అలానే ఉండాలని కోరుకుంటా. సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ రియల్లీ. లైక్ తెలియని ఒక పర్సన్ ఇంటికి తీసుకెళ్ళి స్టే చేయి, నాతో పాటు ఉండు, నాకు అమ్మాయి బాగా క్లోజ్ అంటే యాక్సెప్ట్ చేసినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. యాక్చువల్గా తను అడగకుండా నేను ఓకే చెప్పాను, తర్వాత ఇలా చెప్పాను వెళ్దామని. సరే నీ ఇష్టం అని అన్నారు. అది ఎప్పుడు ఉండేదే, బట్ స్టిల్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అందుకే చెప్పాను అనమాట. సో పానీపూరి తినేసాం. అదంతా కూడా కంప్లీట్గా బిట్స్ అన్ని తన ఛానల్లో పోస్ట్ చేస్తుంది. మేము 2 different కంటెంట్స్ పోస్ట్ చేయాలని అనుకున్నాం, ఎవరిది రిపీట్ అవ్వద్దని. అందుకే షూటింగ్ కూడా మోస్ట్లీ అలాగే చేసుకున్నాం అనమాట. అంటే తను షూట్ చేసినప్పుడు నేను ఆపేసేదాన్ని, నేను చేసుకున్నప్పుడు తను చేసేది కాదు. అలా వాంటెడ్లీ కాదు, సంహో అలా అయిపోయిందనమాట. అండ్ ఫుల్గా తినేసాం పానీపూరి, చాలా బాగుంది. తిన్నాక పిల్లల్ని ఇంకా తీసుకొచ్చి ఫుల్గా వాటర్లో ఆడుకున్నారు 9-9:30 వరకు. మా హస్బెండ్ నేను కాసేపు వాకింగ్కి వెళ్ళాం. అండ్ తర్వాత నేను కూడా కాసేపు వాకింగ్కి వెళ్ళొచ్చామన్నమాట. అండ్ వెళ్ళొచ్చాక స్టిల్ తన ఎనర్జీ చూడండి, పొద్దునుంచి నిద్ర లేదు పాపం, స్ట్రెయిన్ అయింది. ఇంక ఇంటికి వచ్చాక పిల్లలకి హస్బెండ్ వాళ్ళు స్నానాలు చేపించేశారనమాట, బట్టలు మార్చేసారు, తడిచిపోయారు కదా. ఈలోపు మేము ఇద్దరం వాక్కి వెళ్ళి లిడిల్కి వెళ్ళి నెక్స్ట్ డే కోసం వాటర్ మిలన్ అది తీసుకొచ్చాము. అండ్ ఇంక ఇంటికి వచ్చాక సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా పిల్లలతో డాన్స్లు అనమాట. ఆల్మోస్ట్ 11 వరకు వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు. సో ఆ రోజు అయితే చాలా బాగా స్పెండ్ చేసాము. సో చూసారు కదండి, ఇలా మా డే అయితే మంచిగా స్పెండ్ చేసాము పిల్లలతో యాక్టివ్గా 11 వరకు. ఆ తర్వాత వాళ్ళు పడుకున్నారు, ఇంక మేము కూడా పడుకున్నాం. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు మార్నింగ్ ఒక ప్లాన్ ఉందన్నమాట. ఇంకా ముందు రోజు కూడా నైట్ లేదు కదా, తను కూడా పేషెంట్ అయిపోతుందని ఇంకెవరి కాలం వెళ్ళి పడుకున్నాము. సో మంచిగా స్పెండ్ చేసాం డే అంతా. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా ఇంట్రోవర్ట్ అనమాట. తను కూడా అసలు చాలా బాగా మింగిల్ అయ్యారు. తను కూడా హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళు మాట్లాడుకున్న స్టిల్ ఫ్యామిలీ అందరం కలిసి ఇన్వాల్వ్ అయ్యాం అనమాట ఈ కంప్లీట్ ట్రిప్లో. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ పిల్లలు అయితే ఎంత బాగా కలిసిపోయారో. దక్షిత్కి తను బాగా నచ్చింది అనమాట. మౌనిక అని పిలుస్తూనే ఉన్నాడు, ఐ లవ్ యూ చెప్తూ ఉన్నాడు. సో బాగా కనెక్ట్ అయ్యాడు అనమాట. ఈవెన్ దో వచ్చాక ఇప్పటికి కూడా స్టిల్ తను అదే అడుగుతూ ఉన్నాడు. అండ్ వెళ్ళే రోజు అయితే ఏడ్ చేశారు ఇద్దరు. సో అదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. అండ్ రేపు మాకు ఇంకో ప్లాన్ ఉంది, అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో తన ఛానల్లో కూడా చూడండి, మీతో మీ మౌనిక అని ఉంటుంది. సో తన ఛానల్లో తన కంటెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.